హలో. అన్నా అరే ఇంటికి వచ్చేసరికి మెల్ట్ అయ్యి నన్ను మాత్రం ఏమన్నా. అరే రే ప్లీజ్ రా, నీ దండం పెడతాను రా. సైడ్ కి పెట్టేసి ఏం కాదు, మరి ఇడ్లీ కింద నాకు అదే పెట్టకలేదు. డౌట్ ఉంది ఇదేందో. ఇడ్లీ కింద పెట్టకలేదు, సైడ్ కి పెట్టేసి. ఇడ్లీ కింద పెట్టకలేదు, కలద్దాల బాక్స్ లో ఉంటే పెట్టరా. ఇట్లాంటివి పెడితేనే వాడు తీసి మరీ చూస్తాడు. ఏం తీడు ఇచ్చే ఏం కాదు. నాకు తీసుకుంటే ఇప్పుడు ఈసారి ఒకటి ఎక్స్ట్రా నాకు కూడా తీసుకురా. అమ్మాయి నేనేం వెళ్ళను. ఒకటి అదే ఒక 2, 3, 4. ఏమో నాకు తెలియదు మరి. దీని పైప్ కా నీకు పైప్ అయితే ఏడొస్తాయిరా బాబు. అందుకే ఎక్స్ట్రా ఉన్న పంపించు, నేను మళ్ళీ రేపు ప్రకాష్ ఎక్స్ట్రా ఉంటే నేనేం చేసుకుంటాను. ప్రకాష్ ఎవరిని పంపిస్తే తెప్పిద్దు గాని. ఈ నైట్ కి అంటే అర్థం ఏంటో తెలుసా? రేపు పొద్దున్న దాకా హోల్డ్ చేసింది నిన్న అర్థం. రేపు నువ్వు నిద్ర లేచిందా పడుకుంటే అంత ఉంది. పడుకుంటానులే. పక్కన ఏదో బాగుండేది ప్యాకెట్లు ఇస్తున్నా వాళ్ళు. వచ్చేయండి రా, మా ఎదురుంగి ఇళ్ళ ఖాళీ ఉంది. బెంగళూరులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా నీకు? ఉన్నారు. షూరా? నేను చెప్పిన ప్లేస్కి వెళ్తారా? ఏ సిటీ? డీజేస్ ఉన్నారు ఒక 2, 3. వెళ్తారా స్కోరింగ్కి? చేసేటోళ్ళే, అందరు గట్టిగా చేస్తారు. అదే మనం చెప్పిన ప్లేస్కి వెళ్తే బ్యాక్ ఇస్తారు, తీసుకొని బస్కి వెళ్ళాలా? ఒకసారి ఏ సిటీయో నువ్వు చెప్తే. కేఆర్పురం. లెట్ మీ ఆస్క్ యూ. తెలుసు అంటే కేఆర్పురం దగ్గరలో ఉండాలి, పికింగ్ ఈజీ ఉండాలి. అక్కడి నుంచి మనం ఇటు తెప్పించుకోవడం అనేది ఉండాలి. బస్కైనా వేసేస్తాడేమో. ఇడ్లీ ప్యాకెట్ ఎంత వేడిగా ఉంది. అందుకే సరే కళ్ళద్దాల్లో వేసి సైడ్కి వేసారా చూడు. పెట్టా, ఏసీ ముందు పెట్టా నీకు. అరే వద్దురా ప్లీజ్ రా. అలాగే చేస్తున్నా. ఇడ్లీ ఓవెన్ లో పెట్టుకుంది ఒక ప్యాకెట్. లేదు కరగదు. పేపర్లు ఎన్ని చుట్టాను అనుకున్నావు దానికి? అసలు నీకు డౌటే లేదు. కార్తీక్ దారుల మధ్యలో ఈ ప్యాకెట్లు అడి తీసి ఇటు తీసి తేకుండా వస్తే చాలు. కదిలిచ్చలే వాడు, ఎందుకు తెలిసాడు ఇడ్లీలా వేస్తాడు. కాసేపు చెప్తా చూడు, సేఫ్టీగా వచ్చింది ఇంట్లో. కానీ కార్తీక్ అనుకుంటాడు ఇదేంటిది ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చింది కదా వరలక్ష్మి ఇంటికి. నీ అక్కకు నా చేత్తో తినాలని ఉందంట అని చెప్పు. అబ్బా అన్న చాలు లేదు పద అంటే. అమ్మ రింగ్ అవుతుంది బాబాయ్. మిస్డ్ కాలేజెస్ కాల్ బ్యాక్ చేసే అంత ఇది కూడా లేదు మనిషికి. అయినా నాకు సిగ్గులేదు. నేను ఫోన్లు పక్కన పడేసి పడుకున్నదాన్ని, నేను అసలు మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. కట్ చేసేసాగా. అదేంది మళ్ళీ ఇగో అబ్బో. కార్తీక్ టాబ్లెట్స్ కూడా తీసుకురామ్మా ఇప్పుడు. నీకు మెడిసిన్ నువ్వు పంపించేది ఇప్పుడు. మెడిసిన్ నార్మల్ టాబ్లెట్స్ కూడా తెచ్చి పెట్టుకుంటా. ఒక్క నిమిషం లైన్ లో ఉంటే ప్రభాకర్ కూడా కావాలి. హలో, లొకేషన్ లోను రీచ్ అయ్యారా? ఎప్పుడో 10 నిమిషాలు అవుతుంది. ఏం కారు? స్విఫ్ట్ రెడ్ కలర్. అంటే నేను దిగన కారులోంచి వాడు ఫాస్ట్ గా ఇట్లా పడేసి వెళ్ళిపోతాడు. అమ్మ బాబోయ్, సినిమాలో చూసినట్టు ఉంటదేమో సినిమా. నీకు విషయం తెలుసా? నువ్వు మంచిదానివే. మంచిదాన్నేరా. అప్పుడప్పుడే క్రాక్ పట్టినట్టు బిహేవ్ చేస్తావు. నువ్వు కూడా మంచోడివే, అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటావు. నాకు నువ్వు అంటే ఇష్టం. మరి తప్పలేదు. ఇద్దరు అదో రోడ్డు మీద ఉన్నారు, నేను ఇంకో ఫ్రెండ్ కార్లో కూర్చున్నాం. రెడీగా పెట్టుకో, క్యాష్ కట్టండి. క్యాష్ అడిగినా పట్టుకున్నా. వాడు చెప్పా నేను సీట్ అయితే ఏం చేయొద్దని. హలో, 2 minutes లో వచ్చేస్తాడు. మా వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ మనకు అటు సైడ్కి వెళ్ళొద్దు, మనం బ్యాక్ వెళ్ళిపోదాం బాబాయ్ అంటున్నాను. రెడీగా పెట్టుకోండి. రెడీ అంటే ఎప్పుడు పోలీసులు ఏది ఎట్లుంటో తెలియదు కదరా. అవును, నాకు అసలు కింద మీద పడిపోద్ది. మేము బేబీగా యూటర్న్ తీసుకొని రెడీగా పెడతాం. కిటికీ దగ్గరకు వస్తాడు, ఇస్తాడు, వెళ్ళిపోతాడు. డబ్బులు కూడా లెక్క పెట్టుకోడు. కాదు రే, వచ్చేటప్పుడు నాకు మాత్రం గిఫ్ట్ తేవాలి రై. హైదరాబాద్ వస్తాం నెక్స్ట్ వీక్ వస్తాం. వచ్చేటప్పుడు నాకు ఒకటి తీసుకురా ప్లీజ్. చపాతీయా? చపాతీ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ? వీడు ఇస్తాడా మనకి? పడిస్తాడు. రేపు తీసుకుందాం అయితే. టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోయినాయి. చెకిన్ బ్యాగ్ లో వేసేస్తే అయిపోతుంది. వాడికి టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోయినాయి చెప్తాను. మనకి అసలు టెన్షన్. మనం ఎందుకురా సందుల దగ్గరికి బొందుల దగ్గరికి అటు పెట్టిన లొకేషన్ దగ్గర రాకుండా చాలు. బాగున్నా అడుగు వెళ్ళరు వరుణ్ వచ్చాడే, నల్లడు వచ్చాడు. ఆడి సందులోకి వెళ్ళిపోయాడే.
ఆడో సందులోకి వెళ్ళిపోయాడు అలాగా. ఫాలో అవ్వాలంటాడేమో పోండి. ఫాలో అవ్వాలా? ఫాలో ఫాలో ఫాలో. ఒరే కరెక్ట్ చపాతీలు తెచ్చుకుందాం పదండి. ఒరే, యూటర్న్ తీసేసుకోండి. ఆ? నీ కుర్రా పక్కన ఫోన్ లో తను ఉంది కాబట్టి నీతో మాట్లాడుతున్నాను రా మంచిగాని. ఏది హలో, ఆడిని వెంబడిస్తున్నాం. ఉం? ఆడిని వెంబడిస్తున్నాం. వెంబడిస్తున్నారా? రైట్ మావి ఎప్పుడే బాబు డెడ్ ఎండ్కి వెళ్ళండి, డెడ్ ఎండ్కి. ఆడికి ఫోన్ చేయవచ్చు అని చెప్పి. వరస్ట్ ఫెలో, సచ్ వరస్ట్ ఫెలో యు ఆర్. కాదు రే, వచ్చేటప్పుడు నాకు మాత్రం గిఫ్ట్ తేవాలి రై. నీకు సాల్ట్ హైదరాబాద్ వస్తాం, నెక్స్ట్ వీక్ వస్తాం. వచ్చేటప్పుడు నాకు ఒకటి తీసుకురా ప్లీజ్. అలాగే. నేను ప్రిపేర్ ఏంటది? చేస్తా ఏదో ఒకటి. అంతే కదా. చపాతీ. చపాతీయా? ఉం. చపాతీ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ? ఆ? వీడు ఇస్తాడా మనకి? పడిస్తాడు. రేపు తీసుకుందాం అయితే. సెకండ్ బ్యాగ్ లో టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోయి. సెకండ్ బ్యాగ్ లో వేసేస్తే అయిపోద్ది. వాడికి టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోయి చెప్తాను. మనకి అసలు టెన్షన్ ఇలా వచ్చే నీకు ఎందుకురా? మనం ఎందుకురా సందుల దగ్గరికి బొందుల దగ్గరికి అటు పెట్టిన లొకేషన్ దగ్గర రాయపండి చాలు. రాయపండి. ఈడెవడో వచ్చాడు. ఈడనా? నల్లోడా? కాదు, నల్లోడు కాదు. నువ్వు ఎలా ఉన్నావు? ఎందుకని బాగున్నా? లైట్ ఆఫ్ చేసి ఇండికేటర్ అయ్యారా కాండు. హలో, బాగున్నా? అడుగు వెళ్ళరు. వరుణ్ వచ్చాడే, నల్లుడు వచ్చాడు. ఆడి సందులోకి వెళ్ళిపోయాడే. ఆడో సందులోకి వెళ్ళిపోయాడు అలాగా. ఫాలో అవ్వాలంటాడేమో పోండి. ఫాలో అవ్వాలా? ఫాలో. ఒరే కరెక్ట్. ఆడేటే బాబు అలా ఉన్నాడు. వెంబడించు. చపాతీలు తెచ్చుకుందాం పదండి. నీ కుర్రా పక్కన ఫోన్ లో తను ఉంది కాబట్టి నీతో మాట్లాడుతున్నాను రా మంచిగాని. ఆడిని వెంబడిస్తున్నాం. వెంబడిస్తున్నారా? రైట్ వెంబడిస్తున్నాం. లెఫ్ట్ కి వెళ్ళరా? అంటే ఏంటి? దేనికంటే మావి ఎప్పుడే బాబు డెడ్ ఎండ్కి వెళ్ళండి, డెడ్ ఎండ్కి. డెడ్ ఎండ్ గా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఎవరో ఏది ఒకసారి నీ వాయిస్ వినిపించట్లేదురా. నువ్వు ఫోన్ చేయాలా వాడికి? మాకు ఇక్కడ ఏంటంటే వినిపించట్లేదు. ఎటు వెళ్ళారు అసలు మీరు? సందులోకి వెళ్ళారా? जाके बैठो ना उधर, काम कर रहे तो क्यों डिस्टर्ब करते? అర్థం కాలేదు. దొరికాడా? దొరకలేదు. రైట్ రైట్కి వెళ్ళి ఉండు. జనం ఉన్నారు. వచ్చాం. ఏది ఒకసారి నీ వాయిస్ వినిపించట్లేదురా. నువ్వు ఫోన్ చేయాలా వాడికి? మాకు ఇక్కడ ఏంటంటే వినిపించట్లేదు. ఎటు వెళ్ళారు అసలు మీరు? సందులోకి వెళ్ళారా? जाके बैठो ना उधर, काम कर रहे तो क्यों डिस्टर्ब करते?